ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది. ఎన్నాళ్లు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే శుభగడియలు ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో ఆసన్నమయ్యాయి. మీ రాశి చక్రం పలికే నిజం ఇది. ఈ రోజు మీ దశ తిరగబోతుంది. ఒక బంధువు ద్వారా వినే ఆ ఒక్క వార్త మీ తలరాతను మారుస్తుంది. కుజుడి అనుగ్రహంతో మీ శత్రుల ఆటలు సాగవు. విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం ఎలా తాండవిస్తుందో ఈ సుదీర్ఘ వీడియోలో ఒక అక్షరం కూడా వదలకుండా వివరిస్తాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. మరి మేషరాశి స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయి. చాలా రోజులుగా మీ మనసులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మీ జీవితంలో ఒక బంధువు ద్వారా వినబోయే ఒక వార్త మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటే ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మేషరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిగా ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు జరిగేటువంటి పూర్తి అంశం గురించి మనం తెలుసుకుందాం. మేషరాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రోజున కుజుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడం వల్ల మేషరాశి వారికి ఈ రోజు రెట్టింపు శక్తి అయితే లభిస్తుంది. అందుకే ఈ రాశిలో పుట్టినటువంటి వారు ధైర్యంగా ఉండేవారు, గౌరవం కోసం జీవించేవారు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటున్నా చివరకు గౌరవం మరియు విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజు కూడా మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు అయితే కనిపిస్తుంది. ఒక బంధువు ద్వారా వచ్చే వార్త ఈ రోజున మీకు ముఖ్యమైన వార్త వినే అవకాశం అయితే ఉంటుంది. ఈ వార్త మీకు ఎలా వస్తుందంటే కనుక ఇది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక సందేశ రూపంలో రావచ్చు, లేదా ఒక చాలా రోజుల తర్వాత ఒక బంధువు మీ ఇంటికి రావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలు మొదట మీకు సాధారణంగా అనిపించినా కాస్త తర్వాత అది ఒక ముఖ్యమైనటువంటి సమాచారంగా మీకు మారుతుంది. కొంతమంది మేషరాశి వారికి ఈ వార్త కుటుంబ శుభకార్యానికి సంబంధించింది కావచ్చు, ఇంట్లో ఒక పెళ్లి, ఒక నిశ్చితార్థం లేదా ఒక మంచి కార్యక్రమం గురించి సమాచారం రావచ్చు. మరికొందరికి వార్త ఆస్తి లేదా కుటుంబ సమస్య పరిష్కారం గురించి ఉండవచ్చు. అయితే ఇంకా కొంతమందికి అయితే ఒక దూరపు బంధువు ద్వారా ఒక ఆర్థికమైన అవకాశం కూడా రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి మీకు ఒక సహాయం చేయడానికి తప్పకుండా ముందుకు రావచ్చు. మరియు స్నేహితులారా, ముఖ్యంగా గమనిస్తే మేషరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు ఈ రోజు సర్దుమణుగుతాయి. మీ నమ్మకాన్ని వమ్ము చేయని విధంగా కాలం మీకు అనుకూలకంగా మారుతుంది. ఈ రోజు మీరు చేసే ప్రతి ఆలోచన ఒక కొత్త మార్గానికి నాంది పలుకుతుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా మీ చేతలు కూడా విజయానికి చేరువగా తీసుకెళ్తాయి. విధి మీకు ఇచ్చే అద్భుతమైన అవకాశం ఇది. ఏ పనినైనా ఈ రోజు ప్రారంభించే ముందు ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. మేషరాశి వారు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఒక రకమైన దైవిక రక్షణ తోడుగా ఉంటుంది. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్నిచ్చే అవకాశం ఉంది. ఈ రోజు గ్రహగతులు మీకు అనుకూలకంగా ఉండడమే కాకుండా మీలో ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతాయి. సమాజంలో ఇన్ని రోజులు మిమ్మల్ని తక్కువ చూసిన వారు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే సమయం ఆసన్నమయ్యింది. మీరు ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ ఒక దైవిక శక్తి మీకు రక్షణగా నిలుస్తుంది. ఇక మేషరాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలను చిన్నప్పటి నుండి అనుభవించారు. అంటే ఎంతో బాధను, ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ కూడా చాలా రకాలుగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ అనేది ఉంటుంది. అలానే ఈ యొక్క మేషరాశి వారి ఎప్పుడు కూడా కొన్ని జీవితంలో ఎదుర్కోలేనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఎదురుదెబ్బలను తిన్నారని చెప్పవచ్చు. అంటే అన్ని కష్టాలను అనుభవించారు. చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలను ఎక్కువగా మోసారు. అందరూ స్కూల్ కు వెళ్తుంటే మీరు పనులకు వెళ్లేటువంటి కొంతమంది మేషరాశి వారు కూడా చిన్నప్పుడు చాలా మంది ఉన్నారన్నమాట. మీకు ఈ రోజున ఒక స్త్రీ వల్ల జరిగే సంఘటన గురించి తప్పకుండా తెలుసుకోండి. ఈ రోజున మేషరాశి వారికి ఒక స్త్రీ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే జరగవచ్చు. మరి ఆ స్త్రీ ఎవరంటే కనుక తల్లి, అక్క, చెల్లి లేదా భార్య లేదా ఒక కుటుంబ పెద్ద. ఆమె చెప్పే ఒక మాట, ఒక సూచన వల్ల మీకు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమందికి అయితే ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త కూడా వినే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఈ రోజున తూర్పు దిక్కు మరియు దక్షిణ దిక్కు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున కుజగ్రహ అధిపతి ప్రభావం వల్ల దక్షిణ దిశ మీకు బలాన్ని ఇస్తుంది. ఈ దిశలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లడం లేదా ఈ దిశలో ముఖ్యమైన పనిని ప్రారంభించడం శుభ ఫలితాలు మీకు తప్పకుండా ఇస్తుంది. ఈ రోజున మేషరాశి వారికి
వారికి కలిసి వచ్చే శుభ సంఖ్య 9 మరియు 1. ఈ సంఖ్యలు మీకు ధైర్యాన్ని పెంచే సంఖ్యలన్నమాట. ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో ఈ సంఖ్యలు కనిపిస్తే అది ఒక శుభ సూచకంగా మీరు భావించాలి. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఈ రంగు మేషరాశి వారికి అదృష్టాన్ని ఆకర్షించే రంగు అని చెప్పుకోవచ్చు. అలాగే పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు కూడా మీకు శక్తినిస్తాయి. స్నేహితులారా, నరదృష్టి ప్రభావం ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారు సాధారణంగా వేగంగా ఎదుగుదల పొందేవారు మరియు సాధించేవారని చెప్పుకోవచ్చు. అదే సమయంలో కొంతమంది మనుషులు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం కూడా చాలా ఉంది. ఈ రోజు ఏంటంటే కొంతమందికి నరదృష్టి ప్రభావం కనిపించవచ్చు. నరదృష్టి ప్రభావాన్ని సాధారణ ఉండే లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే అవి చిన్న చిన్న ఆటంకాలు రావడం, అనవసరమైనటువంటి ఆలోచనలు రావడం, మనసు కొంచెం భారంగా అనిపించడం. ఇది ఎక్కువ కాలం అయితే ఉండదు. చిన్న పరిహారాలు చేస్తే దృష్టి దోషం తప్పకుండా తొలగిపోతుంది. మరియు మీరు ఈ రోజున కొన్ని చేయవలసినటువంటి ప్రత్యేక పూజల గురించి తెలుసుకోండి. ఈ రోజున ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం విశేష ఫలితాలు ఇస్తుంది. ఇంట్లో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి మరియు ఓం హనుమతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మరియు ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అని తప్పకుండా ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మరియు స్నేహితులారా, ఈ రోజున మీరు చేయదగ్గ దానాలు వచ్చేసి పేదవారికి అన్నదానం, కందిపప్పు దానం చేయండి, పక్షులకు గింజలు వేయండి, గోవులకు ఆహారం పెట్టండి. మీరు కనుక ఇలా చేస్తే దానాలు చాలా గొప్పవి అని చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నరదిష్టి ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి ఈ రోజు ఒక చిన్న మార్పు తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా ఒక బంధువు ద్వారా వినబోయే వార్త మీ మనసులో ఒక కొత్త ఆశను కలిగించవచ్చు. ఎంత కష్టం వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు. దేవుడు మీ కోసమైతే ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడని తప్పకుండా గుర్తుంచుకోండి. మేషరాశి వారికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అయితే జరగబోతుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు, కొన్ని సందేహాలు ఇవన్నీ ఒక్కోసారిగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మీ జీవితంలో ఒక దూరపు బంధువు ద్వారా ఒక వార్త మీ చెవిలో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ బంధువు ఎవరంటే కనుక చాలా రోజులుగా మాట్లాడని ఒక మామయ్య కానీ, ఒక అత్తయ్య లేదా ఒక పిన్ని లేదా ఒక బాబాయ్, దూరంగా ఉన్న ఒక అన్న లేదా అక్క లేదా చాలా కాలంగా కలవని కుటుంబ బంధువులని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఒక సందేశం రూపంలో రావచ్చు, లేదా ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి ఆ వార్తను చెప్పే అవకాశం కూడా చాలా వరకు ఉందని చెప్పుకోవచ్చు. మొదట ఆ మాట సాధారణంగానే ప్రారంభమవుతాయి, కానీ కాస్త తర్వాత ఆ వ్యక్తి చెప్పే మాటలు మీకు ఒక కొత్త ఆలోచన కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కొంతమంది మేషరాశి వారికి వార్త కుటుంబ శుభకార్యానికి సంబంధించినది కావచ్చు, మరియు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పెళ్లి విషయం లేదా ఒక నిశ్చితార్థ విషయం లేదా ఒక మంచి కార్యక్రమం గురించి సమాచారం అయితే రావచ్చు. మరికొందరికి ఈ వార్త ఆస్తి లేదా కుటుంబ వ్యవహారాలకు సంబంధించినది కావచ్చు. కానీ ఒక విషయం ఇప్పుడు సద్దుమణిగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కొంతమందికి అయితే ఒక దూరపు బంధువు ద్వారా ఒక ఆర్థిక సహాయం లేదా ఒక మంచి అవకాశం కూడా రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. జీవితంలో కొన్ని వార్తలు మనం వెతకకుండా మన దగ్గరికి వస్తాయి. అవి దేవుడు పంపిన సంకేతాలు లాంటివి. మేషరాశి వారికి ఇలాంటి సంకేతమే ఈ రోజున కనిపించవచ్చు. ఒక దూరపు బంధువు చెప్పే మాట మీ జీవితంలో ఒక చిన్న మార్పుకి కారణమవ్వచ్చు. కొంతమందికి అయితే చాలా రోజులుగా దూరంగా ఉన్న బంధం మళ్లీ దగ్గర కావచ్చు. ఒకప్పుడు చిన్న కారణంతో దూరమైన మనుషులు మళ్లీ మీతో మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజున ఎవరు ఫోన్ చేసినా, ఎవరు మాట్లాడినా ఆ మాటలను తేలికగా తీసుకోకండి. కొన్ని మాటలు మన జీవితాన్ని మార్చే శక్తిని కూడా కలిగి ఉంటాయి. మరియు ఈ రోజున తప్పకుండా మీకు ఎరుపు రంగు, పసుపు రంగు, అలాగే ఆకుపచ్చ రంగు మీకు కలిసి వస్తాయి. ఈ రంగులు మేషరాశి వారికి శక్తిని, ఉత్సాహాన్ని సూచించే రంగులని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి పని కోసం బయటికి వెళ్లేటప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ఒకటి మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అది మీకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఆశ్చర్యాన్ని తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఒక దూరపు బంధువు ద్వారా వినబోయే వార్త మీ మనసులో ఒక కొత్త ఆశను కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనసులో భయం పెట్టుకోకుండా దేవుడిపై నమ్మకం ఉంచండి. కొన్నిసార్లు దేవుడు మనకు సహాయం చేయడానికి మన బంధువులని ఒక మార్గంగా ఉపయోగిస్తారని చెప్పొచ్చు.
అదనంగా గమనిస్తే ఈ రోజున మేషరాశి వారికి గ్రహస్థితి అత్యంత అనుకూలకంగా ఉంది. కొత్తగా ఏదైనా వాహనం లేదా భూమి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రోజున ఒక శుభ సూచన అందుతుంది. మీ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం మెరుగుపడడం మీకు మానసిక ప్రశాంతనిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి హామీలైతే ఇవ్వవద్దు. మీ తెలివితేటలతో క్లిష్టమైన సమస్యను కూడా సులభంగా పరిష్కరిస్తారు. మీ సంతానం వల్ల మీకు గౌరవం పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి ఒక ఆశ్చర్యకరమైన వార్త వినవచ్చు. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నూతన పరిచయాలు మీకు భవిష్యత్తులో మేలు చేస్తాయి. మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు కార్యరూపంలో పెట్టడానికి ప్రయత్నించండి. శత్రువులు మీపై పన్నే కుట్రలు వారికే ప్రతికూలకంగా మారుతున్నాయి. మీరు చేసే పుణ్య కార్యాలు మిమ్మల్ని రక్షిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు అన్ని రంగాల వారికి అనుకూలకంగా ఉండే రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మేషరాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి శక్తిని తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా ఈ రోజు గ్రహస్థితి చూస్తే చాలా మందికి అనుకూలకంగా మారే సూచనలైతే కనిపిస్తున్నాయి. సాధారణంగా మన జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడుస్తాయి, కానీ కొన్ని రోజులు మాత్రం ప్రత్యేకంగా మారతాయి. అలాంటి ఈ రోజు మేషరాశి వారికని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీకు ఒక అదృష్టంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. మీకు కూడా అలాంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది. ప్రత్యేకంగా అన్ని రంగాల్లో పనిచేసే వారికి ఈ రోజున కొంత అనుకూలకంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ రోజున ఒక మంచి మార్పు కనిపించవచ్చు. చాలా రోజులుగా మీరు చేస్తున్న కష్టానికి కొంతమందికి గుర్తింపు అయితే లభించే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుండి ఒక మంచి మాట వినే అవకాశం ఉంటుంది కూడా. కొంతమందికి అయితే ఒక కొత్త బాధ్యత లేదా ఒక కొత్త అవకాశం కూడా రావచ్చు. వ్యాపారం చేసే వారికి మేషరాశి వారికి ఈ రోజు కొంత లాభదాయకంగా ఉండే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్లీ ముందుకు కదలవచ్చు. కొత్తగా ఒక కస్టమర్ రావచ్చు. ఒక చిన్న ఒప్పందం కుదిరే అవకాశం కూడా చాలా వరకు ఉంది. ఇక వ్యవసాయం చేసే మేషరాశి వారికి ఈ రోజు కొంత అనుకూలకంగా కనిపిస్తుంది. పొలం పనుల్లో కొంత పురోగతి కనిపించవచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి సమాచారం కూడా మీకు రావచ్చు. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువు చదివే మేషరాశి విద్యార్థులకు ఈ రోజున కొంత శుభప్రదంగా ఉంటుంది. మీరు చదువుపై కొంత దృష్టి పెడితే మంచి ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి పరీక్షలకు సంబంధించిన ఒక మంచి సమాచారం కూడా రావచ్చు. ఇక రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున ప్రజలతో మాట్లాడే అవకాశం రావచ్చు. మీ మాటలకు కొత్త గౌరవం కూడా పెరగవచ్చు. కొంతమందికి ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార పెట్టుబడుల రంగం వారికి పెట్టుబడులు పెట్టే వారికి ఈ రోజు ఒక కొత్త ఆలోచన రావచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి ఒక సూచన వచ్చేసి ఈ రోజున అనుకూలకంగా ఉన్నప్పటికీ మనం వినయంగా ఉండాలి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయండి. అలా చేస్తే దేవుడి కృప మీకు ఎక్కువగా అందుతుంది. ఈ రోజు ఉదయం లేచిన తర్వాత ఒకసారి భక్తితో ఇలా చెప్పండి: ఓం హనుమతయే నమః. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున అన్ని రంగాల్లో ఉన్న వారికి కొంత అనుకూలకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చిన్న అవకాశాలు వచ్చినా వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణం కావచ్చు. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు ఎప్పుడు కూడా మీతో ఉన్నాడని మనస్ఫూర్తిగా మీరు నమ్మితే చాలు. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి అన్ని కూడా ఈ రోజున చాలా అనుకూలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక బంధువు ద్వారా వచ్చేటువంటి ఒక అవకాశం మీకు చాలా చక్కగా ఈ రోజున ఒక మంచి శుభవార్త వినేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మేషరాశి వారు ఈ రోజు జరగబోయే ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు. ఇక ఈ రోజు ఒక దూరపు బంధువు ద్వారా వచ్చే వార్త అయినా ఒక చిన్న అవకాశాలైనా ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు నాంది పలకవచ్చు. అందుకే మీరు ఈ సందేశాన్ని యాదృచ్ఛికంగా చూడకండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక సంకేతంగా భావించండి. మనసులో నమ్మకం ఉంచుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడి కృప ఎప్పుడు కూడా మీపై ఎల్లవేళలా ఉంటుంది. అసాధ్యమనే పదం అనేది ఉండదని చెప్పుకోవచ్చు. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఈ రోజున మీ జీవితంలో వెలుగు నిండపోతుంది. పట్టుదలతో పని చేయండి. ఫలితం దానంతటా అదే వస్తుంది. మీ ఆశయాలను గౌరవించండి. కాలం మీకు సహకరిస్తుంది. ఏమాత్రం భయపడవద్దు. మీకు తోడుగా దైవశక్తి మీ వెంటే ఉంటుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.